కూర్చుందామండి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయము దేవుడు మనతో ఉండే గడియ. మరికొద్ది సమయాన్ని ఈ వారమంతా ఆయన రెక్కల చాటున మనలందరినీ భద్రపరిచి మనల్ని బహుగా ప్రేమించి ఆయన్ని ఆరాధించడానికి దేవుడు ఆయన మందిరానికి మనల్ని తోడుకొని వచ్చి మరి మన పితరుల్ని అనేక రీతిగా వారిని ఆరాధించడానికి రాగలిగే ప్రజలందరినీ వాళ్ళ మీదకి వచ్చి ప్రతి మరి పరిస్థితిని దూరపరిచి దేవుని మహిమపరిచేటట్లుగా ఎలా చేసుకున్నారో ఈ దినము కూడా మరి ఊరందరూ కూడా భయంకరమైన ఈ వాతావరణం ఉన్నప్పటికీ ప్రభు ఆయనను ప్రేమించే వారిని ఆయన మందిరానికి నడిపించిన రీతిని కొరకై దేవునికి మనం ఎంతో కృతజ్ఞమై ఉన్నాం. మరి దేవుడు ఈ చక్కని వాతావరణం ఇచ్చినందులకై ఆయన్ని మహిమపరుస్తూ ఆయన స్తుతిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని బిడ్డారా, ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి ఎంతో వందనస్తులమైన మనం ఈ యొక్క 78వ కీర్తన 39 నుండి 59 వరకు లేక 40 నుండి 59 వచనాలు 20 వచనాలు చొప్పున మనం ఎంతవరకు మొదట 20 వచనాలు చదువుకున్నాం, తర్వాత 21 నుండి 39 వరకు చదువుకుందాం, తర్వాత 40 నుండి 59, తరువాత 60 నుండి 72. కనుక 20 చొప్పున చదువుకుంటే వచ్చే వారానికి ఈ యొక్క 78వ కీర్తన మరి ముగుస్తుంది. ఈ కీర్తనలో ఉన్న భావము వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధన చేశారు, దేవుడు కోరుకున్న ఆరాధన ఏమిటి, మరి మనుషులైన వారు చేసిన ఆరాధన ఏమిటి, ఈ రెండు వ్యత్యాసాలు జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ 78వ కీర్తన ఒక విశిష్టమైన మాట ఒకటి వ్రాయబడి ఉంది. ఏమిటి అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏంటంటే అయినను అనే మాట ఉంటుంది 78వ కీర్తనలో వ్రాయబడిన మాట అయినను. ఏం చేశారు? అయినను వారు అయినను ఏం చేశారు? అదిగోనండి, మాటి మాటికి కదండి. ఏం చేశారు? ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఎక్కడమ్మా ఎన్నో వచ్చిన 54వ వచనం 56. అయినను వారు మహోన్నతుడైన దేవునిని శోధించిరి. ఏం చేశారు? ఇంకా తిరుగుబాటు చేశారండి. ఎవరండి వీడు? ఎవరు తిరుగుబాటు చేసినవాడు? ఎవరు? ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలే ఇశ్రాయేలు. ఏం చేసేవారు? దేవుణ్ణి ఎప్పుడు తిరుగుబాటు చేయని. అప్పుడు మన పితరులు అలాగా తిరుగుబాటు చేసే అలవాటు కలిగి ఉన్నవారు. నిజంగా వాళ్ళే కనుక ఈ దినాన్ని మన దగ్గర ఉంటే మన క్రమాలు, మన పద్ధతులు, మన వరుసలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి సిగ్గు తెచ్చుకునేవాడారు కదండి. మాట్లాడటం లేదు, సైలెంట్ అయిపోయిందంట. ఆ దినాన్ని ఆ పితరులందరూ ఈ దినం వరకు బ్రతుకుంటే మన పద్ధతులు, మన ఆచారాలు, మన వ్యవహారాలు చూసి సిగ్గుపడేవారు. ఏళ్ళకలాగా మనం ఎందుకు చేయలేకపోయాము అని అనుకునేవారు. అలాగా అవును అన్నవాడు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక చాలా గొప్పగా చక్కగా వింటున్నారు. ఏం చెబితే
ఈయన చెప్పే మాటలన్నీ సస్పెన్షనే. చెబితేమంటాడు, చెప్పకపోతే ఏమంటాడు అంటే అర్థమైతే అప్పుడైనా మన పితరులైనా అలాగే చేశారు, ఇప్పుడు కూడా మనం కూడా అలాగే చేస్తున్నాము. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం, ఆయన స్వాస్థ్యమని చెప్పుకుంటున్నాం మనం. ఇతరులకు ఎవరికీ లేని గొప్ప రక్షణ మనకి దేవుడు అనుగ్రహించాడని చెప్పుకుంటున్నాం మనము. హెబ్రీ 2:3 ఏమంటాడంటే ఎంత గొప్ప రక్షణ ఏం చేశాడట? నిర్లక్ష్యము చేసిన ఎడల మహా ఉగ్రత ఉంది త్వరలో. మనుషులందరూ కూడా ఉగ్రతకి వెళ్ళిపోతారు. ఏం ఉగ్రత అంటే నిత్య నాశనం అనే ఉగ్రతకి వెళ్ళిపోతారు. కనుక మనుషులందరూ ఎందుకురా పెరుగుతున్నారంటే నాశనమునకు వెళ్ళిపోవడానికి మనుషులందరూ పెరుగుతున్నారు లోకంలో. ఇది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసురా అంటే దేవుని నమ్మిన ప్రజలమైన మనకి మాత్రమే ఈ గొప్ప రహస్యం తెలుసు. లోకంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి చెప్పండి చట్టవాదా వందన. లోకంలో 2 పద్ధతులు మార్గాలు ఉన్నాయి. ఒకటి అనగా పరలోకం, ఒకటి లోకమంతటికి 2 మార్గాలు. ఒకటి పరలోకం, 2 నరకం. గట్టి చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పండి అమ్మా. వెరీ గుడ్. 2ది ఏంటమ్మా? ఓ ప్రైజ్లా. కనుక భక్తులు కూడా ఆలస్యం వచ్చేలాగా. వెరీ గుడ్. కనుక 2 పద్ధతులు ఉన్నాయి లోకం అంతటికీ కలిపి. మనుషులకి 2 పద్ధతులు ఉన్నాయా అన్న పద్ధతి లోకంలో వారికి తెలుసా? వెంకన్న గారు ఇచ్చారా? వెంకట్రావు అప్పలరాజు భర్త ఏం పేరు? వెంకన్ననా? విఘ్నాయుడు. విఘ్నాయుడికి తెలుసా 2 పద్ధతులు ఉన్నాయని? తెలుసయ్యా? ఒకటి పరలోకం, 2వది నరకమే. ఎవరు దేవుడంటే ఇష్టపడరు, ఎవరు దేవుని చెప్పిన మాటలు వినరు, వాడు ఎక్కడికి వెళ్తారు చెప్పండి అయ్యా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ ఒకేసారి చెప్పండి. ఒకేసారి చెప్పటం లేదు, అందరూ ఒకేసారి చెప్పండి. యేసు ప్రభువుకి ఇష్టం లేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆయన చెప్పిన మాట వినలేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆయన చెప్పిన మాటలు కాచలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆయనకు కోపం తెప్పించే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అసలు దేవుడు అంటే నేను నమ్మనన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకమే. మరి పాట పాడతాం కదా, నాశనమునకు పోయేడి వారికి, నాశనమునకు పోయేడి వారికి యేసు నామమే రక్షణ మార్గము, పైనున్న ఆకాశమందునా ఎన్నున్న లోకమందునా ఏదు నామములో రక్షణ ఏదు పాప. కనుక లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి అర్థమైందండి? లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలీదు, ఆలోచించరు, వివేచించి. నీవు నేను చూస్తుండగానే లోకమంతా కూడా దబ 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 నరకంలోకి వెళ్ళిపోవడం చూస్తావు. ఒక రోజు అందరూ దబ 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 దాంట్లో దూకేస్తారు. నీవు నేను మీ తలలు పైకెత్తుడి, మీకు విడుదల ఉంది అని జీవ మార్గంలోకి వెళ్ళి దేవుని దగ్గర, ఆయన గుమ్మం దగ్గర ఆయన ఎదుర్కొండా చూస్తారు, ఆహ్వానం పలుకుతారు. రండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా. హల్లెలూయా చెప్దామా? చప్పట్లు కొట్టి దేవుడికి ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారో తెలియదు. చాలా మంది ఆలోచించారు. మనము తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. ఇప్పుడు కొట్టండి.
ఇందాక చప్పట్లకి ఈ చప్పట్లకి తేడా ఏమన్నా ఇందాక తెలియకుండా కొట్టాం, అందుకని అవి ఎలా ఉన్నాయి? చప్ప అట్లుగా ఉన్నాయి. ఏమట్లు? చప్పగా ఉన్నాయి. ఇప్పుడు తెలుసుని వచ్చారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన జనాంగం. లోకంలో మునిగిపోతుంది, పంటలు నాశనం అయిపోయింది, ఎవరు కూడా మరి కూలి పనికి వెళ్ళడానికి లేదు, ఏ పనులు చేసుకోవడానికి లేదు. ఇలాంటి సమయాల్లో జీవము గల దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించడం గొప్ప భాగ్యము. ఎవరు చేయగలరు ఆ పనులంటే? ఆయనను ప్రేమించువారు మాత్రమే. హల్లెలూయా చెప్దామా? ఎవరండి? ఆయనను ప్రేమించేవాడు. మనం ఎంత వరదలు లెక్క చేయలేదు, వానలు లెక్క చేయలేదు. మీకు ఇంకొక మాట చెప్తున్నాను. ఆ పరాయి పాలెంలో నుండి అందరూ ముసలోళ్ళే వస్తారు. లంక ధర్మవరం పర్వాలేదు, కొంచెం అంత పెద్ద ముసలమ్మ కాదు, కానీ కనుక వీళ్ళందరూ వరద రాని, వాన రాని, గడ్డలు తెగిపోని దాంట్లో దిగపోయి కొట్టుకన్నా పోతారు, కానీ ఆరాధనకు మాను. ఎన్ని సమస్యలు వచ్చినా కారణం ఏంటంటే నేను నా తండ్రి ఆశీర్వాదం పొందాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. హల్లెలూయా. మనమందరము ఎవరి ఆశీర్వాదం కావాలి? మనకి తండ్రి ఆశీర్వాదం. కనుక లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరు తండ్రిని ప్రేమిస్తారో వాళ్ళకి ఏమొస్తాయి? గొప్ప బాధం. తండ్రిని ప్రేమించే వాళ్ళందరికీ కష్టాలు లేవు అనుకోకండి, ఏ కష్టాలు లేవు అనుకోకండి. మనం అందరము మరి మార్కు శుభవార్త చూడకోకుండా చెప్పగలరా? 4వ అధ్యాయము 35వ వచనం నుండి చివరి వరకు ఏమి స్టోరీ చదువుకుంటామంటే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన ఒక మరి సముద్రము ఒడ్డునకు వచ్చి అత్తరికి పోవుదామని వారితో చెప్పగా ఉన్న పాటన వారు ఆ దోణిలను యేసును ఎక్కించుకొని అత్తరికి పోయింది కదండి. కనుక వాళ్ళకి ఏమొచ్చింది? యేసుని అలా దోణిలోకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసండి? ఏం చెప్తారా? ఎక్కించుకున్న వెంటనే వారు హృదయం సంతోషంతో నిండిపోయిందండి. నిండిపోయి ఆరుగురు యువతాల దోణిలో కూర్చుకొని 12 తెడ్లు పట్టుకొని ఓ హుషారుగా అని హుషారుగా యేసుని ఎక్కించుకున్న కానించి హుషారుగా పరిగెట్టి వెళ్తున్నారు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా అండి? అక్కడ రాయబడిన మాట, పెద్ద తుఫాను రేగెను అని ఉంది. యేసు ప్రభువు కనుక నీ గుండెకాయలో ఎక్కించుకున్నది మొదలుకొని ఏమొస్తాయి? తుఫాన్లు వస్తాయి. గట్టిగా సంతోషంతో చప్పట్లు కొడతాం. మీరు ఏమిటండి? తుఫాన్లు వస్తే సంతోషంగా చప్పట్లు కొట్టబెట్టనంటే జనులు మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి. ఏం చేయాలా? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఈ పాట ఒక్క సాటి పాడండి. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో తగిన సహాయము, నా దేవుడే తగిన సహాయము. హల్లెలూయా. చూడలేదు మాస్టర్. ఈ పాట నాకు చాలా ఇష్టం, వాక్యం అది. కనుక దేవుడు యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకున్నారో
మొట్టమొదటి చేర్చుకున్న రోజున ఎలా ఉంటుందండి చెప్పండి? గొప్ప సంతోషం. లోకంలో ఎవరికి లేని సంతోషం, ఆనందం ఎవరికి ఉంటుంది? మొట్టమొదటిగా యేసు ప్రభువును నమ్మినాడు. అందులో కొన్ని తెగలు ఉన్నాయి. వాళ్ళు ఎలక తోక అయిపోతారండి. ఏ తోక? ఎలక తోక మొట్టమొదటి ఎలా ఉంటుంది? లావుగా ఉంటాయి. వెళ్ళే కొద్ది ఏమైపోతుందండి? సన్నగా అయిపోతారు. మొట్టమొదట యేసుని ఎక్కించుకున్నప్పుడు అరే పండా అలాగరా ఇలాగరా అని అంటారు. రాను 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 క్రీస్తులో నడవలేక, క్రీస్తులో సాగలేక, క్రీస్తు పెట్టిన వాక్యానికి మరి ఓర్పు లేక నల్లంగా జారిపోతారు. కనుక యేసు ప్రభుని ఓడలో ఎక్కించుకున్నారు, ధోనిలో ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న వెంటనే వాళ్ళకి ఏమొచ్చినాయి చెప్పండమ్మా? గొప్ప సంతోషం, ఆనందం. వీళ్ళ యొక్క ఆనందాన్ని చూసి అక్కడ వ్రాయబడిన మాట, మరికొన్ని ధోనిలు వారు వెనక పడ్డాయి. అందరూ చెప్పండి, మరికొన్ని ధోనిలు. నేను చెప్పినట్టు చెప్పండి. మరికొన్ని ధోనిలు వారిని వెంబడించాను. నన్ను చూసి ఎన్ని ధోనిలు వచ్చినాయి? నిన్ను చూసి ఎన్ని ధోనిలు వచ్చినాయి? నీ సంతోషాన్ని చూసి, నీ ఆనందాన్ని చూసి, నీ కష్టాన్ని చూసి, బాధను చూసి, ఇరుకును చూసి, సమస్యలు ఎంతమంది వచ్చారు? చాలా మంది మొట్టమొదటి ప్రభు నమ్ముకున్నప్పుడు తెల్లవారుజామునే లేచిపోతారు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారు? తెల్లవారు గట్లే 4 గంటలకే లేచిపోయి దేవుని స్తుతిస్తారు. ఆ తర్వాత చాలా మంది స్తుతించడం ఎట్లాగో తెలియక, వాడి గుండెకాయలో చేరిన యేసు ప్రభుని బట్టి ఆనందించడం వాళ్ళకి తెలియక కొన్ని బాలెట్టేస్తాను. అది తెల్లారు గట్లేసి ఏం చేస్తారు తెలుసా? మా తండ్రి ఆ పక్కన వాళ్ళు అంటారు, దగ్గరున్న యేసు ప్రభు నమ్ముకున్నాక అనిచింది, నేను నిద్రపోదో మమ్మల్ని నిద్రపోను ఇది అనంటే తర్వాత ఏమైపోతాడు? స్తోత్రమునైనా తండ్రి మొట్టమొదటి ఉన్న సంతోషం ప్రభుని నమ్ముకున్న దినాలు. ఆ సంతోషము బాగా కనపడతారు. ఈ సంతోషం చూసి యేసు ప్రభు శిష్యులు ఆనందంతో పరవశం చెందారు. యేసు ప్రభు మన లోన్లు ఎక్కేశారు. వీళ్ళ సంతోషానందాలు చూసి మరికొన్ని ధోనిలు వచ్చినాయి. జాగ్రత్త, యేసు ప్రభు పెట్టే శిక్షలో, ఆయన నడిచే పద్ధతిలో నీవు నడిస్తే ఎంత బాధలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అనుకున్నా, డోంట్ కేర్ మాస్టర్. కనుక ఏమొచ్చినా సరే, యోగు గారికి ఏమొచ్చినాయి శ్రమలు చెప్పండి గారు, కండక్టర్ గారు చెప్పాలి. యోగు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయి? జాగ్రత్తగా వినండి. ఎంతమంది పిల్లలు అమ్మా? 12 మంది. ఎంతమంది చెప్పండి, ఏం చెప్పినా పర్లేదు. ఎందుకంటే మనం చూసామా చచ్చామా? అదే రాసిన మాటికి చెప్పండి, మిగతా సంగతి మనకెందుకు. కానీ 7 కొడుకులు, 3 కూతుర్లు ఒక్కరోజునే చచ్చిపోయారు. 500 జతల ఎడ్లు, 500 గాడులు, 500 లొట్టిపెట్లు. లొట్టిపెట్లు అంటే తెలుసా? ఒట్లు. ఆ తర్వాత 500 జతల ఎడ్లు ఒక్కరోజునే చచ్చిపోయింది. ఆయన పంటంతా ఒక్కరోడే ధ్వంసం అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత యోబు గారు అన్నాడు ఒక్క మాట, చెప్తారా? ఆహా, మరి మనం ఒకసారి చెప్దామా? మళ్ళీ చెప్పండి అదే మాట. అంటారు అంటారు దాని ఇద్దరు కూతురు ఉన్నారు. కొత్త బాబు మర్చిపోతున్నా. నీ వాళ్ళలో, నీ కూతుర్లలో
యెహోవాయే ఇచ్చాను. వాళ్ళకి అదే అయిపోయా శుభ్రంగా దేవుళ్ళు రా. మా అబ్బాయి అంటాడు నా ఇద్దరు కొడుకులు అని అన్నాడు అనుకోండి. అది మా ఆవిడ అన్నాను అనుకో, నా మీద అలాగే ఉండిపోయింది మనసు. జాగ్రత్త, ఎవరిని దేవుణ్ణి తప్ప మనం ఎవరిని ప్రేమించకూడదు. అలా ప్రేమించినట్లు ఉన్న హృదయంలో ఎంతో మంది ప్రేమ కంటే నాకు ప్రేమ ఉన్నా పైకి ఎక్కడే చెప్పండి. కారణం ఏమో నా దేవుడు ఏ నేరం నా మీద మోపుతాడు. భయము. మనం ఎవరినో ఎక్కువ ప్రేమించాలా? ప్రభువునే ప్రేమించాలి. ఇప్పుడు యోగు గారు అంటున్నాడు యెహోవాయే ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాను, ఆయనకి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి నీవు నేను నడవలసిన త్రోవ, ఆయనను ఆరాధించే త్రోవ, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బ్రతుకు అలా ఉండాలి. కనుక ఇక్కడున్న ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా? దేవుడు ఎన్ని రకాలైన పనులు చేశారో నేను ముగిస్తాను. మీ చూపులన్నీ కోరకోరగా చూస్తున్నాడు కనుక నేను ఎక్కువ చెప్పి మిమ్మల్ని బాధించను. కనుక ఇక్కడ వాళ్ళు చేసిన ఘోరమైన పనులు ఏంటంటే చూడండి, 78వ కీర్తనలో మొత్తం వాళ్ళు చేసిన పనులు ఎన్నున్నాయి అని అంటే 44వ వచనము దగ్గర నుండి 51వ వచనము వరకు దేవుడు వారి పట్ల అద్భుతాలు చేసేసాడు. ఎవరి పట్ల? ఆయన నమ్ముకున్న ప్రజల పట్ల గొప్ప అద్భుతాలు చేశాడు. జాగ్రత్తగా వినండి. నీకు నాకు దేవుడు అద్భుతములు చేయువాడన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. మన పట్ల ఎన్నో గొప్ప అద్భుతాలు చేసేస్తారు. మొట్టమొదటి మీరు దేవుడు నమ్ముకున్న తర్వాత మీరు అడిగిన ఎలా ఇచ్చేస్తారు. నేను ఇచ్చేసి వచ్చారా? అమ్మా ఎక్కడున్నావు? చేయద్దు. వెరీ గుడ్. ఆ బిడ్డకి గుండె బాగు చేయడానికి కోసం నేను ఆమెని అదే ఊరు బెంగళూరు తీసుకెళ్ళాను. ఆమె గుండెలో కన్నం పడ్డదని వాడు చెప్పారు. మీరు ఎందుకని ఎవరు తిప్పుతారు, ఇది బాగుపడదు అని చెప్పాడు. అక్కడ సత్య సాయిబాబా హాస్పిటల్లో బాగు చేస్తారని చెప్తే వెళ్ళాం. ఆయన అక్కడ బెంగళూరు వెళ్ళాం. పుట్టపర్తి వెళ్ళాం. పుట్టపర్తి నుంచి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడంటే అక్కడికి వెళ్ళాం. బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో అదంతా చెప్పాము, మొత్తం అదంతా చూపించాం. అక్కడ ఒక ఆయన అన్నాడు, ఎందుకు మీరు అనవసరంగా ఈ పిల్లకి బాగు ఆ మాట చెప్పలేదా? నా హృదయంలోనే ఉంచుకున్నాను. కనుక నేను ప్రభు నమ్ముకున్నాను కనుక నేను ఆ మాట వాళ్ళకి చెప్పలేదు. తర్వాత వాడు దేవుడి సన్నిధిలోకి రావడం చూసి అచ్చిపోయాను. ఏమో ఏం జరిగింది? గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీ తాకుతున్న వాడని, వారి గాయములన్నీ తాకుతున్న హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు పట్ల దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేసేసాడు. మన యేసు ప్రభు యొక్క శిష్యులందరికీ ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. ఆయన దోళ్ళు ఎక్కించుకున్నారు. యేసు ప్రభు నా దోళ్ళు ఎక్కాడని సంతోషంతో ముందుకు హుషారుగా వెళ్ళిపోతుంటే మరికొన్ని దోణెలు వచ్చినాయి అని ముందు వాక్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి మరికొన్ని దోణెలు వెనక వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వాళ్ళ సంతోషం, వాళ్ళ సమాధానం,
వాళ్ళ శాంతి, వాళ్ళ మార్గాలు అన్ని చూసి బయలుదేరారు. నీలో యేసుని చూడాలంటే నువ్వు పడుతున్న శ్రమలు, నీవు పడుతున్న బాధలు, నీవు పడుతున్న ఇబ్బందులందరూ నిన్ను చూడాలి మనుషులు. ఈ బాధల్లో ఇతను ఎలాగ చూస్తున్నాడు, ఈ శ్రమల్లో ఇతడు ఎలాగ చూస్తున్నాడు. దేవుని వైపు చూసేవాడు లేరు. అవసరమైతే రై అని తీసేయడానికి వచ్చి చెప్పేవాడు కూడా మనం ఉన్నారు. కనుక దేవుడు మహిమపరచబడాలంటే మనలో ఉన్నప్పుడు శ్రమలోంచి ఆయన చూడాలి. చూస్తే నీ ద్వారా 100 మంది పరిగెత్తుకొస్తారు. నీకు కష్టం వచ్చినప్పుడు సంతోషించేస్తావు, దుఃఖం వచ్చినప్పుడు గొప్పపడిపోతావు. కాదు అలాగా. వేడేం చేశాడు, వెనకాల 6 దోణులు వాళ్ళు బయలుదేరారు. 6 దోణులు ఎవరైనా పిలిచారాలని మొట్టమొదటి ముందు వెళ్ళే దోణిలో ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు యేసుతో. అంతేనా? ముందు వెళ్ళే దోణిలో ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. వెనకాల వచ్చే దోణిలో ఎవరెవరు ఉన్నారు? ఒక్కొక్క దోణిలో ఒక్కొక్కడే ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసండి. దేవుడు మహిమపరచబడ్డానికి గాలి తుఫాను వచ్చిందండి. చెప్పండి, ఏమొచ్చింది? దేవుని బిడ్డారా, దేవుని నమ్ముకున్న వాళ్ళకి మొట్టమొదటిగా గాలి తుఫానులు వస్తాయి. అప్పుడు మనం ఏం పడాలి? పడదాం. ఈసారి శ్రమయైన బాధైనాను, హింసైనా ఎదురైనాను, శ్రమయైన బాధైనాను, హింసైనా ఎదురైనాను, ఇక్కడి నుంచి యేసు ప్రభువును నమ్ముకున్న కానీ జీవించే జీవితం ఎవరి కొరకు తెలుసా? ఎవరి కొరకు? యేసు కొరకు. ఇక్కడి నుంచి జీవించే జీవితం ఎవరి కొరకు అండి? యేసు కొరకు జీవిస్తున్నాం. యేసు కొరకు పరిగెడుతున్నారు వీళ్ళందరూ. వెనకాల కొన్ని వచ్చాయి. ఈ లోపల ఏం జరిగింది? గాలి తుఫాన్లు వచ్చినాయి అని ఉంది. ఏమొచ్చింది ముందు? మీరు ఆ యొక్క స్టోరీ చదివితే అలలు కొట్టినందున వారి ధోనిలో, యేసు ప్రభు ఉన్న ధోనిలో ఏం కొట్టినాయి? సముద్రం యొక్క అలలు కొట్టినందువలన ధోని నిండిపోయాను అన్నది. నీళ్ళన్నీ వచ్చి ధోని మీద ఏమైపోయింది? నిండిపోయింది. మునిగిపోయిందా ధోని? మునిగిపోయిందా ధోని? ఈ సన్నివేశాలు జరుగుతున్న సమయంలో ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన అమరము మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడంట. వర్షం జోరుగా వచ్చేస్తుంది, గాలి తుఫాను వచ్చేస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా? నిద్రపోతున్నాడు. చిత్రం కదా? చిత్రమేనా? ఇంత తుఫాను, ఇంత సముద్రము అందరి మీద కొట్టిన నిద్రపోతున్నాడండి. అంటే యేసు ప్రభుని చేర్చుకున్న తర్వాత యేసు ప్రభుని ఏం చేశారంటాడు చెప్పండి? నిద్రపుచ్చేశారు. ఏం చేశారండి? నిద్రపో ప్రభువా. మనము చిన్నపిల్లలు ఏదైనా కాల్ చేస్తూ ఉంటే పాట పాడతాం. జో జో జంగమయ్యా జంగమయ్యేరో బాగుతున్నారు మా ఊరు పండుగ. కనుక ఏదోలాగా వారిని నిద్రపుచ్చారు. యేసు ప్రభుని చేర్చుకున్నారు, నిద్రపుచ్చేశారు.
అంటే మొదటున్న భక్తి పోయింది. భక్తి పొర్రుమంటే వ్యక్తి సుర్రుమంటాడు. మొదటున్న భక్తి లేదు, ప్రభువుని పడుకోబెట్టారు. అందుకే చాలా మంది వాక్యాన్ని వింటారంటే వస్తారు, కానీ ఆవులంటారు